సినిమా బాగుందండి, గుడ్ మూవీ. రామ్ చరణ్ గారిది, ఎస్జే సూర్య గారిది నువ్వా నేను అంటుంది, ఇద్దరిది బాగుంది. శంకర్ గారిది ఎలాగా విజువల్స్ గ్రాఫిక్స్ అయితే ఎక్సలెంట్. సాంగ్ ఈజ్ బాగున్నాయి, ఎవ్రీ సాంగ్స్. సాంగ్స్ డ్యాన్స్ అది డిఫరెంట్ వేరియేషన్స్, 3 గెటప్స్ బాగుంది. అప్పన్న క్యారెక్టర్స్ మెయిన్ హైలైట్. సినిమా బిగ్ ఎసెట్ సెకండ్ హాఫ్. చూడొచ్చు, అప్పన్న క్యారెక్టర్ ఈజ్ ఎక్సలెంట్. సెకండ్ హాఫ్ బిగ్ ఎక్సెట్. సినిమా బాగుంది, గుడ్ ఫిల్మ్. ఫ్యామిలీ ఫుల్ మేడం, ఫ్యామిలీ అందరూ చూడొచ్చు పండగకి. వేరే ఎక్స్పీరియన్స్ ఎలాగంది? బాగుంది మూవీ. గత ప్రభుత్వంలో మన ఒక ఎలక్షన్ కమిషనర్ని ఎంత హింసించారో దానికి ఆపోజిట్గా ఉన్నది మూవీ. చూడాల్సిన మూవీ, 1 టైం వాచ్ అయినా చెయ్యాలి. బాగుంది, సూపర్. ఎంటర్టైన్మెంట్ కాదండి, ఒక మనకి ఉన్న ఫ్యూచర్కి చెప్పాల్సిన మూవీ అండి. సూపర్. సంక్రాంతి మందే, జై మెగా ఫ్యామిలీ. మెగా ఇది సంక్రాంతి మాదే, సూపర్ డూపర్. నీతిని నిర్మూలించాలని ప్రజల్లో ఉన్న సంకేతాన్ని సినిమాలో చూపించారు. చాలా బాగుంది. డబ్బులు లేని రాజకీయం అనేది ఒక న్యూ ట్రెండ్ గా వినిపించలేదు ఈ సినిమాలో. వినిపించింది కాబట్టే కదండి చూపించారు. ఆల్మోస్ట్ జనసేన ఎటువంటి చూపించిందో అవన్నీ ఈరోజు ఈ సినిమాలో చూస్తున్నాం. కాకపోతే ఈ కథ ఎప్పుడో రాసుకునేది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. చాలా చక్కగా తీశారు శంకర్ గారు ఒకే ఒకడు జెంటిల్మెన్ సినిమాని మళ్ళీ రిపీట్ చేసుకున్నట్టు ఒక కొత్త మెసేజ్ని వరం చేశారండి. చాలా చక్కగా చేశారు. చాలా బాగుంది నా సినిమా మాత్రం. చాలా చక్కగా చేశారు. సూపర్ మూవీ, సూపర్. ఓవరాల్ గా మూవీ చాలా బాగుంది. 1 టైం వాచింగ్ చాలా బాగుంది. పొలిటికల్ గా చాలా బాగా చూపించారు. మూవీ చాలా బాగుంది. ఫైట్స్ అన్ని అవసరం ఉన్నాయి. సూపర్. శరణ్ 1 మ్యాన్ షో బాగుందండి. పర్లేదు, బాగుంది, చూడొచ్చు. బాగుందండి, నిజంగా బాగుందండి. సినిమా అయితే బాగుందన్న, బాగుంది. పర్లేదన్న, 1 టైం వచ్చి బాగుందండి. రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగుందన్న, చాలా బాగుంది. బాగుంది అన్నోలో ఎటువంటి తప్పే లేదు. రియల్ స్టోరీ అది. ఈ రోజు గవర్నమెంట్ ఏడు జరుగుతుంది, ప్రభుత్వం ఏడు ఉంది, రాష్ట్రం ఎలా ఉంది క్లియర్ గా చెప్పిన ఏకైక శంకర్ గారికి సూపర్. ఇదిగో ఇంకోటి, మా విశాఖపట్నంలో కొబ్బరితోట తరపు నుంచి నెంబర్ 1 వార్డు ప్రెసిడెంట్ రాజు. చెప్పండి కావాలి. రామ్ చరణ్ నటింగా పుల్లు కడుపులో పులే పుట్టినట్టుగా చిరంజీవి కడుపులో పుట్టిన రామ్ చరణ్ లో బట్టే చేయగలరు యాక్టింగ్. అది చేసిన రామ్ చరణ్ చేయగలరు. అది సూపర్. సూపర్ సినిమా అయితే. బాగుంది సినిమా, బాగుంది. ఫ్యామిలీ బాగుంది. ఫ్యామిలీ అంటే మన అన్ని సోలో ఫేక్ న్యూస్ బాగుందండి, బాగుంది. సూపర్. ఎట్లా ఉంది గేమ్ చేంజర్? బాగుందండి మూవీ. ఇట్స్ న్యూ థింగ్. సో పొలిటికల్ డ్రామాతో కలిపి ఒక సోషల్ ఎలిమెంట్ ఉన్న మూవీ యాక్చువల్లీ. సో కొంచెం సబ్జెక్ట్ ఎక్కడానికి టైం పడుతుంది, బట్ డెఫినెట్లీ ఆదరిస్తారు జనాలు వాళ్ళకి అర్థమయ్యేటప్పుడు. కొన్ని డైలాగ్స్ మనం చూస్తాం రెగ్యులర్గా, ఏదో హైప్ డైలాగ్స్ కాకుండా డబ్బు లేని రాజకీయం చూడటం అదొకటి. పోరాటం అనేది ప్రతి ఒక్కరికి పబ్లిక్లో ప్రాబ్లమ్స్ సొల్యూషన్ వెతకడానికి కాజెస్ ఏంటి ఇవన్నీ కూడా మనం ఇందులో విన్నాం. అట్లనే హైపర్ ఎట్లనైతే మనం యాంగర్ చేయకూడదు, యాంగ్రీని ఎగ్జిక్యూట్ చేయాలి. సో యాంగర్ అనేది అందరికీ నెగిటివ్ ఇంపాక్ట్ ఫస్ట్ థింగ్ మనకు యాంగర్ అంటే. సో యాంగర్ని ఇక మేనేజ్ చేసుకోవడానికి ఒక దోప్ మూమెంట్ అని ఒక సింబాలిక్గా చెప్పారు డైరెక్టర్. సో దానికి మినహాయించి అండ్
పాలిటిక్స్ని అండ్ ఐఏఎస్ని. సో యూనో ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్గా చరణ్ మనకు కనిపిస్తారు సెకండ్ హాఫ్లో. సో పొలిటికల్గా అండ్ ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయర్గా బాగా చూపించారు అనమాట. సో వాట్ పొలిటికల్ మ్యాన్ కెన్ డూ, వాట్ ఎలక్షన్ కమిషన్ మ్యాన్ కెన్ డూ అనేది చాలా బాగా డిరైవ్ చేశారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. వాట్ ఈస్ ద ఎలక్షన్, ఐ మీన్ వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ వాట్ ఈస్ ద సిస్టమ్ పవర్ అనేది చాలా బాగా డిరైవ్ చేశారండి. యా, ఇట్స్ గుడ్ మూవీ. దట్స్ వాట్ అదని అంటున్నాను. సబ్జెక్ట్ ఎక్కేదాకా అందరికీ ఎక్కిన తర్వాత తెలుస్తుంది. ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ. యా, ఎగ్జాక్ట్లీ తప్పకుండా అండి. ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఎక్కుతుంది. అండ్ ఇదేదో వేరే ఇన్ఫ్లుయెన్సెస్ చేయడానికి కాదు. ఎవ్రీ యూత్ హ్యావ్ టు బీ వెరీ ఎడ్యుకేటెడ్ అండ్ వెరీ మచ్ నాలెడ్జ్ అబౌట్ అవర్ పొలిటికల్ సిస్టమ్ బేసికల్లీ. సో ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. రాజకీయ నాయకులు ప్రజలందరినీ ఎలా మోసం చేస్తారో, అలాగే ప్రజలందరూ గమనించాల్సిన విషయాల గురించి సినిమాలో అన్ని కోణాల్లో మొత్తం అన్ని క్యారెక్టర్స్ని అంటే స్వచ్ఛమైన ప్రజాసేవ చేయడం కోసం అని చెప్పి ఒక పార్టీని ప్రారంభిస్తే ఆ పార్టీని లాక్కోవడానికి కుట్రలు కూతున్నారు అందులో వాళ్ళే. అలాగే ప్రజలకి చేయాల్సిన మంచిని చేయనివ్వకుండా అడ్డుపడే వాళ్ళు అన్ని రకాల కోణాల్లోని. అలాగే రామ్ చరణ్ గారి క్యారెక్టర్ అయితే న్యాయం చేశారండి 100%. ఆయన ఐఏఎస్ ఐపీఎస్ క్యారెక్టర్ చేశారు. అలాగే సీఎం క్యాండిడేట్ ఆ పదవిని త్యాగం చేస్తూ ఆఖరికి అదే సీఎం పదవిని యాక్సెప్ట్ చేస్తూ చివరిలో అంత బాగా చూపించారండి. మొత్తం సినిమా అయితే చాలా బాగుంది. అంటే ఎంటర్టైన్మెంట్ కోసం అని కాదు కానీ ఇది ఒక జనాల్ని పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయడానికి మంచి మెసేజ్ అనమాట. సంక్రాంతి అయితే మా మెగా ఫ్యామిలీదే. రామ్ చరణ్ గారి యాక్టింగ్ కానీ, మన ఎస్జే సూర్య యాక్టింగ్ కానీ, అలాగే శ్రీకాంత్ గారు, ఇంకా హీరోయిన్ అంజలి గారు చాలా మంచి క్యారెక్టర్ చేశారు. ఆవిడ నిజంగా క్యారెక్టర్లో ఇన్వాల్వ్మెంట్ చాలా బాగుంది. ఒక ఏజ్డ్ పర్సన్గా చేశారు కదా, మంచి ఇంకా వాళ్ళిద్దరికీ మామూలు కాదు, బిగ్ ఫైట్ అంతే కదా. రామ్ చరణ్ అంటే ఇక్కడ హీరోకి ప్రతి నాయకుడు కూడా బాగానే చూపించారు. సినిమా అయితే చాలా బాగుంది. ఓకే, ఎవరెవరో నెగిటివ్గా టాక్స్ అవి స్ప్రెడ్ చేస్తూ అలా మాట్లాడుతుంటారో అవన్నీ నమ్మాల్సిన అవసరం లేదు. మా గొంతు చెప్తుంది మీకు సినిమా ఎలా ఉందో. మా మాట కూడా కాదు, మా గొంతు చెప్తుంది. సినిమా అయితే గూస్ బాంబ్స్, బ్లాక్ బస్టర్. సంక్రాంతి మెగా ఫ్యామిలీదే. ఓకే, 1 man show. రామ్ చరణ్ ఫస్ట్ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ నుంచి బాగానే ఉంటుంది మూవీ. కాకపోతే మూవీ మొత్తం పొలిటికల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు యూత్ కాకుండా బాగా అర్థం చేసుకొని చూస్తే చాలా బాగుంటుంది. గుడ్ మూవీ, గుడ్ మెసేజ్, చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు ఒక పొలిటీషియన్స్ వాళ్ళను ఎదగటానికి పబ్లిక్ పైన ఎట్లాంటి గేమ్ అయితే ప్లే చేస్తారో దాన్ని తిప్పుకొట్టడమే ఒక ఛాలెంజ్గా తీసుకున్నటువంటి పొలిటికల్ ఎస్ మేడం, ఎస్, ట్రూలీ పొలిటికల్ మూవీ. ఎస్ ట్రూలీ ఫుల్లీ పొలిటికల్ మూవీ, ప్యూర్ పొలిటికల్ మూవీ. రామ్ చరణ్ బాగా యాక్టింగ్ ఫుల్. ఇంకా రామ్ చరణ్ ఎంత వాడుకుంటే అంత అన్నట్టు. ఇంకా ఆయన యాక్టింగ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే ఇంకా ఆసమ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. గుడ్ మూవీ. ఫ్యామిలీస్కి ఫుల్ ఫ్యామిలీతో నీట్గా చూసుకోవచ్చు మూవీ. సాంగ్స్ అయినా సంక్రాంతి పండుగకి మనకు ఒక మూవీ అనేది ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చండి. థ్యాంక్ యూ.